కొన్ని కథలు కొందరు దర్శకులు డీల్ చేస్తేనే బాగుంటాయి, లేదా వారు డీల్ చేసే కథలు ఇంకెవ్వరి అంచనాలకు అందకుండా ఉంటాయి. అలాంటి దర్శకుల్లో బాలీవుడ్ నుంచి సంజయ్ లీలా బన్సాలి ఒకడు. తనేం చెప్పినా అది ఆడియన్స్ కు స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో ఎక్స్పర్ట్ అతను. అందుకే అతని అభిమానులు కూడా ప్రత్యేకంగా ఉంటారు. అలాంటి వారి కోసం మరో హిస్టారికల్ స్టోరీతో వస్తున్నాడు బన్సాలి. ఈసారి అఖండ భారతంలో ఉన్న హీరామండి ప్రాంతాన్ని కథా వస్తువుగా ఎంచుకున్నాడు. రాజుల కాలంలో తమకు నచ్చిన ఆడవారిని తెచ్చి హీరామండి ప్రాంతంలో బంధించి వాడుకునేవారు. కాలక్రమంలో రాజులు పోయారు. హీరామండి ప్రాంతం ఒక వేశ్యవాటికగా మారింది. బన్సాలి ఆ నేపథ్యంలో భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముందు కథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. హీరామండి అనే ఈ ప్రాంతం ఇప్పటి పాకిస్తాన్లోని లాహోర్లో ఉంది. ఆ టైంలో ఆ వేశ్యల జీవన విధానం ఎలా ఉండేది, నాటి రాజులు వారిని ఎలా ట్రీట్ చేసేవారు వంటి అంశాలతో పాటు స్వాతంత్ర పోరాటంలో ఈ హీరామండి మహిళల పాత్ర ఎలా ఉంది అనే అంశాలను ఈ సిరీస్ లో చూపించబోతున్నానని చెప్పాడు దర్శకుడు. నెట్ఫ్లిక్స్ సిరీస్ గా రాబోతున్న ఈ కథలో ఆర్టిస్టుల సెలెక్షన్ చాలా కొత్తగా అనిపిస్తోంది. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు, రీచా చడ్డా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్ వంటి డిఫరెంట్ ఆర్టిస్టులను తీసుకున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. బన్సాలి నుంచి మరో ఎపిక్ రాబోతోందన్న కామెంట్స్ వస్తున్నాయి. కాకపోతే అప్పుడు అఖండ భారతంలో ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం లాహోర్లో ఉంది కాబట్టి పాకిస్తాన్ నుంచి ఏమైనా అభ్యంతరాలు వస్తాయా అనే డౌట్స్ కూడా లేకపోలేదు. ఏదేమైనా బన్సాలి ఆలోచన విధానం భలే ఉంటుంది కదా.